వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎక్స్-రేస్ మరియు రేడియో యాక్టివిటీస్ని ఏ విధంగా కనుక్కున్నారో తెలుసుకుందాము. ఎక్స్-రేస్ గురించి తెలుసుకునే ముందు రెండు డెఫినేషన్స్ అనేవి తెలియాలి. అవి ఫ్లోరోసెన్స్ అండ్ ఫాస్ఫోరసెన్స్. ఫ్లోరోసెన్స్ అంటే ఏమిటి? ఫ్లోరోసెన్స్ అనేది ఒక దృగ్విషయము. ఇక్కడ కొన్ని పదార్థాలు నిర్దిష్ట రకాల విద్యుదయస్కాంత వికిరణానికి సాధారణంగా యూవీ కాంతికి గురైనప్పుడు ఎక్కువగా కాంతిని విడుదల చేస్తాయి. ఏవైతే ఈ లక్షణాన్ని చూపిస్తాయో ఆ పదార్థాలను ఫ్లోరోసెంట్ పదార్థాలు అని అంటారు. ఎగ్జాంపుల్, మనకి కరెన్సీ నోట్ పైన ఉండే నెంబర్స్ మరియు బ్యాండ్ లైన్ అనేది ఫ్లోరోసెంట్ ఇంక్ తోని తయారు చేస్తారు, అందువలన అవి మెరుస్తాయి. సెకండ్ డెఫినేషన్ ఫాస్ఫోరసెన్స్. ఫాస్ఫోరసెన్స్ అనేది ఒక దృగ్విషయం. ఇక్కడ పదార్థాలు వెంటనే కాంతిని తిరిగి విడుదల చేయవు, అవి గ్రహిస్తాయి. బదులుగా కాంతి మూలం తొలగించబడిన తర్వాత ఎక్కువ కాలం పాటు మెరుస్తూ ఉండిపోతాయి. ఏ పదార్థాలు అయితే ఈ లక్షణాన్ని చూపిస్తాయో వాటిని ఫ్లోరోసెంట్ పదార్థాలు అని అంటారు. ఎగ్జాంపుల్, ట్రాఫిక్ సైన్స్ మరియు రేడియం వాచెస్. 19వ శతాబ్దం చివరి భాగంలో వివిధ రకాల కిరణాలు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రీవియస్ వీడియోలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. వుర్జ్బర్గ్లోని ఫిజిక్స్ ప్రొఫెసర్ విల్హెల్మ్ రాడ్గాన్ 1895లో ఎక్స్ కిరణాలను కనుగొన్నారు. క్యాథోడ్ కిరణాలు గ్లాస్ గుండా వెళ్తాయో లేదో పరీక్షించేటప్పుడు ప్రమాదవశాత్తు ఆయన ఎక్స్ కిరణాలను కనుగొన్నాడు. ఇతను క్రూక్స్ ట్యూబ్ అయిన క్యాథోడ్ రే ట్యూబ్ను ప్రయోగానికి ఉపయోగించాడు. ఈ ప్రయోగాన్ని మొత్తం వుర్జ్బర్గ్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో ల్యాబొరేటరీలో సెటప్ చేయబడి ఉంది. ఈ పిక్చర్లో చూసినట్లయితే కుడివైపున అధిక వోల్టేజ్ని సరఫరా చేసే కాయిల్ అనేది ఉంటుంది. ఈ క్రూక్స్ ట్యూబ్కి కనెక్ట్ చేయబడి ఉంది. ఈ క్రూక్స్ ట్యూబ్ లో క్యాథోడ్ అనేది నెగిటివ్ పోల్ గాను, యానోడ్ అనేది పాజిటివ్ పోల్ గాను పనిచేస్తుంది. క్రూక్స్ ట్యూబ్ లో గాలిని తీసివేసేసి అధిక వోల్టేజ్ ని ప్రయోగించినప్పుడు కిరణాలు అనేవి క్యాథోడ్ నుండి యానోడ్ కి ప్రయాణించడం మొదలుపెట్టాయి. ఈ విధంగా ప్రయాణించడం వల్ల ట్యూబ్ అనేది బ్లూయిష్ గ్రీన్ కలర్ లో గ్లో అయింది. ఈ కిరణాలే కాకుండా ఇంకా ఏవైనా కిరణాలు అనేవి ఉత్పత్తి అవుతున్నాయో లేదో తెలుసుకోవడానికి ఆయన ఒక బ్లాక్ బాక్స్ ని తయారు చేసి దాన్ని క్రూక్స్ ట్యూబ్ పైన అమర్చారు. ఈ విధంగా బ్లాక్ బాక్స్ అనేది అపారదర్శకంగా పనిచేస్తుంది, అంటే తని గుండా కాంతిని ప్రయాణింప చేయదు. దీనిని అమర్చినాక క్రూక్స్ ట్యూబ్ కి కరెంటుని పాస్ చేసినప్పుడు కాంతి అనేది బ్లాక్ బాక్స్ నుంచి ఇంకా ఎక్కడైనా ప్రయాణించిందా అని చుట్టుపక్కల చూశాడు. అతను నెక్స్ట్ టేబుల్ మీద ఉన్న ఒక పేపర్ అనేది గ్లో అవుతుంది అనేది గమనించాడు. ఆ పేపర్ ని గమనించినట్లయితే అది బేరియం ప్లాటినం సైనైడ్ ఫ్లోరోసెంట్ పదార్థము. ఈ ఫ్లోరోసెంట్ పదార్థం అనేది గ్రీనిష్ కలర్ లో గ్లో అవుతుంది. ఈ గ్లో అవడానికి క్రూక్స్ ట్యూబ్ నుంచి వచ్చే కాంతే కారణమా లేదా అని తెలుసుకోవడానికి ఆయన క్రూక్స్ ట్యూబ్ కి కరెంటుని పాస్ చేయడం అనేది ఆఫ్ చేశాడు. ఆఫ్ చేసినప్పుడు ఈ ఫ్లోరోసెంట్ పదార్థము పేపర్ అనేది గ్లో కాలేదు. ఎప్పుడైతే కరెంటు క్రూక్స్ ట్యూబ్ కి పాస్ చేశాడో అప్పుడు ఈ ఫ్లోరోసెంట్ పదార్థం అనేది గ్రీనిష్ కలర్ లో గ్లో అయింది. సో ఈ ఫ్లోరోసెంట్ పదార్థము గ్లో కావడానికి క్రూక్స్ ట్యూబ్ నుంచి వచ్చే కిరణాలే కారణమని ఆయన అనుకున్నారు. నెక్స్ట్, ఫ్లోరోసెంట్ పేపర్ ని క్రూక్స్ ట్యూబ్ కి ఎదురుగా ఉంచేసి క్రూక్స్ ట్యూబ్ కి మరియు బేరియం ప్లాటినం సైనైడ్ పేపర్ కి మధ్య వివిధ రకాల వస్తువులను అమర్చి వాటిని గమనించాడు. సో క్రూక్స్ ట్యూబ్ కి అమర్చిన బ్లాక్ పేపర్ అనేది ఏ విధంగానూ కిరణాలను అడ్డుకోవడం లేదని, ఈ కిరణాలు అనేవి ఆ వస్తువుల గుండా ప్రయాణం చేస్తున్నాయని అతను గమనించాడు. అంతేకాకుండా తన భార్య చేతి ఫోటోగ్రాఫ్ని తీసుకున్నాడు. ఇది మొదటిసారి ఎక్స్ కిరణాలను ఉపయోగించి తీసిన మానవ శరీర భాగము. తన ప్రయోగం ద్వారా రహస్యమైన కాంతి చాలా పదార్థాల గుండా వెళ్తుందని అతను కనుగొన్నాడు. అయితే సాలిడ్ వస్తువుల నీడలను వదిలివేస్తుంది. ఈ కిరణాలు ఏమిటో అతనికి తెలియదు కాబట్టి అతను ఎక్స్ కిరణాలను తెలియని కిరణాలు అని పిలిచాడు. ఈ కిరణాలు విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల ద్వారా విక్షేపణ చెందవు మరియు చాలా ఎక్కువ చొచ్చుకుపోయే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ఈ కిరణాలను వస్తువుల లోపలి భాగాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగిస్తారు. హెన్రీ బెకెరెల్ ఎక్స్ కిరణాలను బహిర్గతం చేయడం ద్వారా న్యూక్లియర్ రేడియేషన్ ని కనుగొన్నాడు. కొన్ని పదార్థాలు సన్లైట్ లో ఉంచినప్పుడు ఫ్లోరోసెంట్ పదార్థాల వలె పనిచేసి కనిపించే కాంతిని విడుదల చేస్తాయి. అంతేకాకుండా ఎక్స్ కిరణాలను కూడా విడుదల చేస్తాయని ప్రతిపాదించాడు. తన ప్రతిపాదన పరీక్షించడానికి
ఒక ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని తీసుకొని దాన్ని బ్లాక్ పేపర్ తో కవర్ చేసి దానిపైన ఒక ఫ్లోరసెంట్ మెటీరియల్ ని ఉంచి సన్లైట్ లో ఉంచాడు. తర్వాత ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని డెవలప్ చేసినప్పుడు ఎటువంటి ఇంప్రెషన్స్ అనేవి ఫిలిం లో రాలేదు. అన్ని రకాల పదార్థాలతోని ప్రయోగం చేసినప్పటికీ ఎటువంటి ఇంప్రెషన్స్ అనేవి రాలేదు. చివరగా అతను పొటాషియం యూరినల్ సల్ఫేట్ అనే పదార్థాన్ని తీసుకొని ప్రయోగం చేసినప్పుడు ఆ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ని డెవలప్ చేసినప్పుడు దాని మీద కొంచెం ఇంప్రెషన్స్ అనేవి ఏర్పడినాయి. ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ ని డెవలప్ చేసినాక ఏర్పడిన ఇంప్రెషన్స్ అనేవి పొటాషియం యూరినల్ సల్ఫేట్ నుంచి వచ్చే రేడియేషన్ నుండా లేదా ఇంకా ఎక్కడి నుంచి అయినా వస్తున్నాయా అని తెలుసుకోవడానికి అతను ఒక వస్తువుని ఫోటోగ్రాఫిక్ ప్లేట్ కి మరియు పొటాషియం యూరినల్ సల్ఫేట్ కి మధ్య అమర్చాడు. ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ను అభివృద్ధి చేసినప్పుడు వస్తువు యొక్క ఆకారం కనిపించింది. ఈ విధంగా ఫ్లోరోసెంట్ నమూనా నుండి నేరుగా ఎక్స్ కిరణాలు ఉత్పత్తి చేయబడుతున్నాయని బెకెరెల్ తన ప్రతిపాదనను ధృవీకరించాడు. ఒకరోజు మరొక పొటాషియం యూరినల్ సల్ఫేట్ ప్రయోగాన్ని సిద్ధం చేసేటప్పటికీ ఆకాశం మేఘావృతమై ఉంది. సో తన ప్రయోగాన్ని ఆయన భద్రపరిచాడు. ఈ విధంగా కొన్ని రోజులు ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల బెకెరెల్ ప్రయోగాన్ని తీసి అందులోని ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ ని అభివృద్ధి చేశాడు. ఆశ్చర్యంగా వస్తువు యొక్క ఆకారం అనేది కనిపించింది. సో సూర్యుని యొక్క ప్రభావం లేకుండానే వస్తువు అనేది రేడియేషన్ ని విడుదల చేసిందని అతను వెంటనే గ్రహించాడు. ఈ కిరణాలకి బెకెరెల్ అని పేరు పెట్టాడు. ఈ కిరణాలను నలుపు కాగితం అనే బ్లాక్ పేపర్ నుంచి చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన నిరూపించాడు. ఇవి ఎక్స్ కిరణాల మాదిరిగానే ఉన్నప్పటికీ ఎక్స్ కిరణాలు అనేవి విద్యుత్తుని ప్రసరింప చేసినప్పుడు మాత్రమే విడుదల అవుతాయి. కానీ బెకెరెల్ కిరణాలు అనేవి విద్యుత్ ప్రసరింప చేయకపోయినా గానీ కిరణాలు అనేవి విడుదల అవుతూ ఉంటాయి. తర్వాత పొటాషియం యూరినల్ సల్ఫేట్ లో బెకెరెల్ కిరణాలకి మూలంగా కనిపించే మెటల్ యురేనియం అని బెకెరెల్ తర్వాత కనుక్కున్నారు. బెకెరెల్ కిరణాలు వేడిని చేయడం వల్ల గాని లేదా ఇతర సమ్మేళనాలతో చర్య జరపడం వల్ల గాని ప్రభావితం కాలేదు. తరువాత మేరీ క్యూరీ థోరియం మూలకం కూడా ఈ కిరణాలను విడుదల చేస్తుందని కనుగొన్నారు. తన భర్త పియర్ తో కలిసి మేరీ పిచ్ బ్లెండ్ ధాతుతో భారీ మొత్తంలో ప్రయోగాలు ప్రారంభించారు మరియు బెకెరెల్ కిరణాల శక్తివంతమైన ఉద్గారకాలు అయిన 2 కొత్త మూలకాల యొక్క అతి తక్కువ మొత్తాన్ని సేకరించేందుకు శ్రమతో కూడిన ప్రక్రియను కూడా అభివృద్ధి చేశారు. వారు ఈ మూలకాలకు పొలోనియం మరియు రేడియం అని పేరు పెట్టారు. క్యాథోడ్ రే ట్యూబ్ మరియు ఎక్స్రే ట్యూబ్ లో కిరణాలు ఉద్గారానికి విద్యుత్ శక్తి అందించాల్సిన అవసరం ఉంటుంది, కానీ బెకెరెల్ కిరణాలకి అవసరం ఉండదు. రేడియోధార్మికత అనే పదాన్ని మొదటిసారిగా మేరీ క్యూరీ పెట్టారు. నెగిటివ్ ఛార్జ్ కలిగిన ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూ ఒక ప్రత్యేక కక్షలో తిరుగుతూ ఉంటాయని తెలుసు. కేంద్రకం లేదా న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్ కలిగిన ప్రోటాన్లు మరియు ఎటువంటి ఛార్జ్ లేని న్యూట్రాన్లతోని కలిగి ఉంటుంది. న్యూక్లియస్ లో ఉండే కణాల సంఖ్య ఎప్పుడూ స్థిరంగా ఉండాలి. కణాల మధ్య ఉండే ఆకర్షణ వికర్షణ అనేది సమతుల్యంగా ఉన్నప్పుడు కేంద్రకం అనేది స్థిరంగా పరిగణించబడుతుంది. పరమాణు సంఖ్య అనేది న్యూక్లియస్ లోని ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అని అంటారు. ఒక మూలకం యొక్క రేడియోధార్మికత మరియు పరమాణు సంఖ్య మధ్య సహసంబంధం ఉంటుంది. పరమాణు సంఖ్య 2 కంటే ఎక్కువగా ఉన్న ప్రతి మూలకము రేడియోధార్మిక మూలకము. పెద్ద పరమాణు అయిన యురేనియం యొక్క కేంద్రకము అదనపు శక్తిని కలిగి ఉంటుంది. దీని కారణంగా యురేనియము అస్థిరంగా ఉంటుంది. సో ఈ శక్తిని రేడియేషన్ రూపంలో బయటకి విడుదల చేస్తుంది. యురేనియం ఈ అదనపు శక్తిని బయటకి విడుదల చేసినప్పుడు అది స్థిరత్వాన్ని పొందుతుంది. కాబట్టి యురేనియాన్ని రేడియోధార్మిక మూలకము అని అంటారు. ఈ రేడియోధార్మిక మూలకము రేడియేషన్ రూపంలో అదనపు శక్తిని విడుదల చేస్తుంది మరియు డాటర్ ఐసోటోప్ గా మారుతుంది. ఈ మొత్తం ప్రక్రియని రేడియో యాక్టివ్ డికే లేదా న్యూక్లియర్ డికే అని అంటారు. గుర్తుంచుకోండి, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేవి రేడియో యాక్టివ్ డికే లేదా న్యూక్లియర్ డికేలో పాల్గొంటాయి. రేడియేషన్ అంటే ఏమిటి? ఒక మూలకం నుండి వచ్చే శక్తి మరియు ఈ కాంతి వేగంతో అంతరిక్షంలోకి ప్రయాణిస్తుంది. ఉదాహరణకు సూర్యుడి నుండి వచ్చే కాంతి అనేది ఒక రేడియేషన్. దీనికి మూలము సూర్యుడు కాబట్టి దీన్ని మనం సోలార్ రేడియేషన్ అని అంటారు. ఈ రేడియేషన్ అనేది ఒక శక్తి రూపము. రేడియేషన్స్ అనేవి 2 రకాలు. ఫస్ట్ నాన్ అయనైజింగ్ రేడియేషన్ మరియు అయనైజింగ్ రేడియేషన్. నాన్ అయనైజింగ్ రేడియేషన్ అనేది ఒక అణువులోని పరమాణువులను కంపించడానికి తగినంత శక్తిని కలిగి ఉంటుంది. ఉదాహరణకు రేడియో వేవ్స్ మరియు మైక్రోవేవ్స్ అనేవి నాన్ అయనైజింగ్ రేడియేషన్లు. ఇవి అణువుల్లోని కణాలను కంపించే లేదా కదిలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
అయనైజింగ్ రేడియేషన్లు అనేవి పరమాణువుల నుండి ఎలక్ట్రాన్లను బయటకు తీయడానికి ఈ రేడియేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఎగ్జాంపుల్ ఆల్ఫా రేడియేషన్, బీటా రేడియేషన్ మరియు గామా రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్ రకాలను గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అయనైజింగ్ రేడియేషన్ లేదా ఆల్ఫా పార్టికల్. ఇవి రేడియో యాక్టివ్ డీకేలో ఆల్ఫా కణాలు ఉత్పత్తి చేయబడతాయి. ఇవి 2 ప్రోటాన్లు మరియు 2 న్యూట్రాన్లతో తయారు చేయబడి ఉంటుంది. ఎలక్ట్రాన్లు ఉండవు. హీలియం పరమాణు యొక్క కేంద్రకం వలె ఉంటుంది కాబట్టి హీలియం న్యూక్లియస్ ద్వారా ఆల్ఫా కణాలను సూచిస్తాము. ఆల్ఫా కణాలు సాపేక్షంగా పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఇవి కాగితం ద్వారా సులభంగా ఆపివేయబడతాయి. ఇవి తక్కువ చొచ్చుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు గాలిలో కొన్ని సెంటీమీటర్లు మాత్రమే ప్రయాణం చేయగలవు. పెద్ద పరిమాణము మరియు పెద్ద ఛార్జ్ కారణంగా బలమైన అయనీకరణ శక్తిని కలిగి ఉంటాయి. అయనీకరణ శక్తి అంటే పరమాణు నుండి ఎలక్ట్రాన్లను సులభంగా తీయగలవు. రెండో రకం అయనైజింగ్ రేడియేషన్ బీటా కణాలు లేదా బీటా రేడియేషన్లు. ప్రకృతిలో బీటా రేడియేషన్లు అనేవి ఎలక్ట్రాన్ల వలె ఉంటాయి. ఎలక్ట్రాన్లపై ఉన్న ఛార్జ్ ఏ విధంగా ఉంటుందో ఇవి కూడా నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి. దీని ద్రవ్యరాశి చాలా తక్కువ. సాపేక్షంగా బీటా కణాలు చాలా చిన్నవి. అవి పేపర్ ద్వారా సులభంగా చొచ్చుకుపోతాయి కానీ ప్లాటినం ప్లేట్ ద్వారా నిరోధించబడతాయి. ఉదాహరణకు మధ్యస్థంగా అయనీకరణ శక్తిని కలిగి ఉండే చిన్న పరిమాణం కారణంగా గాలిలో అనేక కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. అయనైజింగ్ రేడియేషన్ యొక్క మూడవ రకం గామా రేడియేషన్లు. ఇవి విద్యుత్ అయస్కాంత వికిరణ తరంగాలు. విద్యుత్ అయస్కాంత తరంగాలకు ద్రవ్యరాశి మరియు ఛార్జ్ ఉండవని మనకు తెలుసు. కాబట్టి ఆల్ఫా మరియు బీటా కణాల ఉద్గారం తర్వాత మాత్రమే ఇవి విడుదలవుతాయి. గాలిలో చాలా దూరం ప్రయాణించగలవు. వీటిని ఆపడానికి మనకి థిక్ లెడ్ షీట్ అనేది అవసరం అవుతుంది. బలహీనమైన అయనైజింగ్ శక్తిని కలిగి ఉంటాయి. లాస్ట్ అయనైజింగ్ రేడియేషన్ న్యూట్రాన్ అనేది కొన్ని అణువులలో న్యూట్రాన్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అందువల్ల అది అస్థిరంగా ఉంటుంది. దాని స్థిరత్వాన్ని పొందడానికి దానిలో ఉండే ఎక్స్ట్రా న్యూట్రాన్లు తీసేసుకొని అది స్థిరత్వాన్ని పొందుతుంది. 3 రకాల రేస్ అయిన ఆల్ఫా, బీటా, గామా రేస్ పైన విద్యుత్ క్షేత్రాన్ని ప్రయోగించినప్పుడు వాటికి ఉండే ఛార్జ్ ఆధారంగా అవి విక్షేపణను చూపిస్తాయి. ఈ 3 రకాల రేస్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి, చూడండి. ప్రతి వీడియోని ఇంగ్లీష్లో కూడా వేరొక ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఇంగ్లీష్లో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. నెక్స్ట్ వీడియోలో ఆటమిక్ మోడల్స్ గురించి తెలుసుకుందాము. Please like, share and subscribe my channel. Thanks for watching.